వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. డయాబెటీస్ ఈ వ్యాధి అంటే తెలియని వారు ఉండరు. ఇది సర్వసాధారణంగా మారిపోయింది. అయితే డయాబెటీస్ రావడానికి కారణాలు ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఆకాంక్ష గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. జనరల్గా ఈ మధ్య కాలంలో చాలామంది ఒక వయసుతో సంబంధం లేదు, ఎవరిని చూసినా డయాబెటీస్తో బాధపడుతూనే ఉన్నారు. అసలు డయాబెటీస్ రావడానికి మెయిన్ కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? డయాబెటీస్ వచ్చేసే వరకు ఒక మెటబాలిక్ డిసార్డర్ అండి. సో ఇక్కడ వచ్చేసే వరకు ఇన్సులిన్ హార్మోన్ అనేసి ప్రొడక్షన్ అనేసి తక్కువ కావడం, లేదంటే ప్రొడక్షన్ అయినప్పుడు ఇన్సులిన్ హార్మోన్ అబ్జార్ప్షన్ ఇన్ ద సెల్స్ అనేసి తక్కువైనప్పుడు మేజర్గా డయాబెటీస్ కండిషన్ అనేసి చూసుకుంటాము. కారణాలు వచ్చేసే వరకు యూజువల్గా ఇది ఏజింగ్ ఫ్యాక్టర్ తోటి అనేసి చూసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఫ్యామిలీ హిస్టరీ తోటి ఉన్నప్పుడు, అంటే వంశం పారిపరంగా కూడా డయాబెటీస్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్కి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేసి చూసుకోవచ్చు. ఈ రోజుల్లో మేజర్గా ఓవర్ వెయిట్ ఉండడం, అధిక బరువు ఉన్నప్పుడు కూడా మనము డయాబెటీస్ రావడానికి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నప్పుడు, స్ట్రెస్ టెన్షన్స్ లాంటిది ఎక్కువ ఉన్నప్పుడు, కరెక్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అనేసి లేనప్పుడు డయాబెటీస్ లాంటి కండిషన్స్ ఎనీ ఏజ్కి ఎఫెక్ట్ చేయడం అనేసి చూసుకుంటున్నామండి. ఓకే, అయితే మెయిన్ ఒక ఏజ్ అంటూ లేదు, ఏ ఏజ్ వాళ్ళకైనా వచ్చే అవకాశం ఉందంటారు? డయాబెటీస్కి బేసికల్గా 3 టైప్స్లో డివైడ్ చేసుకోవచ్చు అండి. టైప్ 1, టైప్ 2, ఇంకా గెస్టేషనల్ డయాబెటీస్. అంటే టైప్ 1 వచ్చేసే వరకు యూజువల్గా ఇట్ ఈస్ సీన్ ఎట్ యంగ్ ఏజ్ అనమాట, బిలో 20 years ఆర్ అప్ టు 40 years వరకు వచ్చే డయాబెటీస్కి టైప్ 1 డయాబెటీస్ అని చెప్తాం. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల, అంటే ఇక్కడ ఇన్సులిన్ హార్మోన్ అనేసి ప్రొడక్షన్ అనేసి జీరో అయిపోయింది. అంటే ఇక్కడ ఇన్సులిన్ హార్మోన్ అనేసి లేనప్పుడు వచ్చిన డయాబెటీస్కి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనేసి చెప్తాము. టైప్ 1 డయాబెటీస్ అనేసి డయాగ్నోస్ చేయడం అనేసి ఉంటుంది. నెక్స్ట్గా మేజర్ పాపులేషన్కి ఎఫెక్ట్ చేసేది ఈ రోజుల్లో ఎక్కువ వరకు డయాబెటీస్ 2, టైప్ 2 డయాబెటీస్ అనేసి చూసుకుంటాము. ఇది వచ్చేసే వరకు యూజువల్గా విత్ ఏజింగ్ అనేసి వస్తుంది. 40 years తర్వాత మేజర్గా ఎఫెక్ట్ అయ్యే ఏజ్ గ్రూప్లో డయాబెటీస్ 2 అనేసి చూసుకుంటాం. గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చేసే వరకు ఇది ప్రెగ్నెన్సీలో రావడం అనేసి చూసుకుంటాం. డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్ షుగర్ లెవెల్స్ అనేసి ఎక్కువ అయినప్పుడు ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద హార్మోన్ వల్ల వచ్చిన డయాబెటీస్కి గెస్టేషనల్ డయాబెటీస్ అనేసి డయాగ్నోస్ చేయడం అనేసి ఉంటుందండి. ఓకే, మరి టైప్ 1 డయాబెటీస్ లక్షణాలు ఎలా ఉంటాయి, అది ఎవరికి వస్తుంది? టైప్ 1 డయాబెటీస్కి కారణాలు తీసుకునే వరకు ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. సో మేజర్గా దీనికి కారణాలు అనేసి వీ కెన్ నాట్ రిలేటెడ్, కానీ దీంట్లో సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చేసే వరకు వెయిట్ లాస్ ఉండడం చాలా ఎక్కువ వరకు అనేసి చూసుకుంటాం. ఇది యంగ్ ఏజ్లో అనేసి చూసుకుంటాం. సో ఇట్ కెన్ బి ఫ్రమ్ 0 age టు ఒక 20 years ఆర్ 19 years ఏజ్ వరకు ఎక్కువ వరకు అనేసి చూసుకుంటాము. సో ఇట్ ఈస్ లైక్ చాలా వెయిట్ లాస్ ఉండడం, నాజియా ఉండడం, అంటే వాంతి వచ్చినట్టు ఉండడం ఆర్ వాంతి రావడం, అబ్డామినల్ పెయిన్ అనేసి కంప్లైంట్ చేయడం, చాలా లెథార్జిక్గా టైర్డ్గా ఉండడం, ఇన్సులిన్ పైన డిపెండ్ అయినప్పుడే బాడీ అనేసి యాక్టివ్గా ఉండడం అనేసి చూసుకుంటామండి. ఓకే, డయాబెటీస్ లక్షణాలు ఎలా ఉంటాయి జనరల్గా? టైప్ 2 డయాబెటీస్లో మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది మేజర్ పాపులేషన్ టైప్ 2లో. టైప్ 2లో మేజర్గా 3 మెయిన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేసి చూసుకుంటాం. పాలియూరియా, పాలిడిప్సియా అండ్ పాలిఫేజియా. అంటే అధిక దాహం ఉండడం, అధిక మూత్రం పాస్ చేయడం, అంటే యూరినేషన్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ కావడం, ఇంకా అధిక ఆకలి అనేసి ఉండడం. సో పాలియూరియా, పాలిడిప్సియా అండ్ పాలిఫేజియా అనేసి 3 మేజర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేసి ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు డయాబెటీస్ చెక్ చేయించుకున్నప్పుడు హెల్దీగా అనేసి యూ కెన్ ఎర్లీగా మనం తెలుసుకొని ఇంకా హెల్దీ ట్రీట్మెంట్ తీసుకుంటే హెల్దీగా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేసి ఉంటాయండి. దీని తప్ప వేరే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేసి కూడా చాలా వరకు సఫర్ అవుతున్నానంటే ఇట్ ఈస్ లైక్ నాజియా ఉండడం, వామిటింగ్ రావడం, అబ్డామినల్ పెయిన్ ఉండడం, బాడీ టైర్డ్ ఫీల్ కావడం, నెక్స్ట్ వచ్చేసే వరకు లాస్ ఆఫ్ వెయిట్ ఉండడం, లెథార్జిక్ ఉండడం, ఫటీగ్ ఉండడం, హెడేక్ ఉండడం, స్ట్యూపర్ ఉండడం, అంటే ఏం జరుగుతుంది అర్థం కాకుండా ఉండడం, ఇట్లాంటి వేరియస్ ఫిజికల్ ఇంకా సైకలాజికల్ కండిషన్స్ అనేసి చూసుకోవచ్చండి. ఓకే, అలాగే డయాబెటీస్ అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా టైప్ 2 డయాబెటీస్ వచ్చేసే వరకు మేజర్గా ఇది ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్కి 33% వరకు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేసి ఉంటాయండి. సో రాకుండా ఉండడానికి డెఫినెట్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొని వచ్చేసే వరకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ లాంటిది పాటించడం, అట్లీస్ట్ ఒక బ్రిస్క్ వాక్ అనేసి ఒక 1/2 hour వరకు తీసుకోవడం, డైలీ ఫుడ్ హ్యాబిట్స్లో వచ్చేసే వరకు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయడం రాదర్ దెన్ జంక్ ఫుడ్ ఇంక్లూడ్ చేయడం. జంక్ ఫుడ్ అట్లాంటివి తీసుకున్నప్పుడు అబ్డామినల్ వెయిట్ అనేసి,
అంటే ఫ్యాట్ అనేసి ఎక్కువ కావడం, అధిక బరువు ఉండడం, ఫ్యాట్ అనేసి అబ్డామిన్ దగ్గర అంటే నడుము దగ్గర ఎక్కువ డిపాజిషన్ అయినప్పుడు ఆ ఫ్యాట్ వల్ల ఎడిపోకైన్స్ అనేసి రిలీజ్ అయ్యి అది ఇన్సులిన్ హార్మోన్ ప్రొడక్షన్కి ఇబ్బంది పడడం అనేసి స్టడీ అనేసి ఉందండి. సో అబ్డామినల్ ఫ్యాట్ ఉండడం, బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు డయాబెటీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేసి ఈ రోజుల్లో చూసుకుంటున్నామండి. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారండి. గుంటూరు నుంచి దామోదర్ గారు లైన్లో ఉన్నారు. దామోదర్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. దామోదర్ గారు వినిపిస్తుందా? ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. మీరు చెప్పారు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉందని. అలాగే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా మనం డయాబెటీస్ రావడం చూస్తూ ఉంటాం. అప్పటి వరకు లేనిది సడన్గా అప్పుడే వస్తుంది. మెయిన్ కారణం ఏమనుకోవచ్చు? డెఫినెట్గా ఇట్లాంటి టైప్ ఆఫ్ డయాబెటీస్కి గెస్టేషనల్ డయాబెటీస్ అనేసి డయాగ్నోస్ చేయడం అనేసి ఉంటుంది. అంటే వితౌట్ ఎనీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ సడన్గా ప్రెగ్నెన్సీలో రావడం, అది కొంతవరకు ఫ్యూచర్లో కంటిన్యూ కావడం అనేసి చూసుకుంటాం. ఆర్ఎల్స్ విత్ ద ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత నార్మల్ లాక్టేషన్ పీరియడ్లో అది తక్కువ కావడం అనేసి చూసుకుంటాం. అంటే కానీ దీనికి మేజర్ కారణాలు వచ్చేసే వరకు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, అబ్డామినల్ వెయిట్ అనేసి ఇంక్రీజ్ కావడం, ఇంకా గ్లూకోజ్ ఇంటేక్ అనేసి అంటే ఫ్లక్చువేషన్ ఆఫ్ ద హార్మోన్స్ అనేసి చూసుకుంటాం. ప్రెగ్నెన్సీలో వచ్చేసే వరకు అన్ని బాడీ పార్ట్స్లో ఎఫెక్ట్ ఈక్వల్గా చూపించడం అనేసి చూసుకుంటాం. ఇట్ విల్ చేంజ్ ద ఎంటైర్ బాడీ ఆఫ్ ద పర్సన్. సో అట్లాంటి టైమ్స్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువ వరకు మనం ప్రెగ్నెన్సీలో చూసుకుంటామండి. ఓకే, అలాగే చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందంటారా? చిన్నపిల్లల్లో యూజువల్గా టైప్ 1 డయాబెటీస్ అనేసి ఎక్కువ వరకు చూసుకుంటాం. ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, మెటబాలిక్ డిసార్డర్. బికాజ్ ఆఫ్ ఇమ్యూనిటీ యూజువల్గా ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది, కానీ అగెయిన్స్ట్ ఇమ్యూనిటీ వర్క్ చేసినప్పుడు వచ్చిన డిసీజెస్కి ఆటో ఇమ్యూన్ చెప్తాం. టైప్ 1 డయాబెటీస్ వచ్చేసే వరకు ఆటో ఇమ్యూన్లోనే కన్సిడర్ చేయడం అనేసి ఉంటుంది. ఇట్ ఈస్ అ మెటబాలిక్ డిసార్డర్ ఇన్ విచ్ చాలా వరకు ఇన్సులిన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేసి జీరో అయిపోవడం అని చూసుకుంటాం. సో దీనివల్ల వెయిట్ లాస్ అనేసి ఎక్కువ ఉండడం, నాజియా ఉండడం, వామిటింగ్ ఉండడం, అబ్డామినల్ పెయిన్ ఉండడం, ఇన్సులిన్ డిపెండెంట్ అయిపోవడం అనేసి ఎక్కువ వర్క్ అనేసి చూసుకుంటామండి. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారండి. గూడూరు నుంచి లక్ష్మి గారు. లక్ష్మి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో అండి, చెప్పండి మేడం. నాకు మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఓకే అండి, చెప్పండి. ప్రెగ్నెన్సీ వస్తే ట్యూబ్లో వచ్చిందని ఆపరేషన్ జరిగింది. ఏమైందండి? ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చిందని ఓకే అండి, ఆపరేషన్ చేశారు. ఓకే అండి. అప్పుడు షుగర్ వచ్చిందని చెప్పారు. అప్పటి నుంచి ఇన్సులిన్ వాడుతున్నాము. ఓకే అండి. అదేమన్నా ప్రాబ్లం? 4 months అండి. మళ్ళీ చెక్ చేయించుకున్నారా అండి షుగర్ లెవెల్స్ అనేసి? చేయించుకున్నాం మేడం. ఓకే అండి. ఏజ్ ఎంత అండి మీది ఇప్పుడు? 22 ఉండే. యూజువల్గా చెప్పినట్టు గెస్టేషనల్ డయాబెటీస్ డయాగ్నోస్ చేయడం అనేసి ఉంటుందండి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే అదర్ దెన్ యూట్రస్ అంటే గర్భసంచి కన్నా బయటికి వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని డయాగ్నోస్ చేయడం అనేసి ఉంటుంది. యూజువల్గా అది కంటిన్యూ కావడం అనేసి చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఎనీవేస్ ఆపరేషన్ అయిపోయింది కాబట్టి మీరు ఇన్సులిన్ అనేసి యూజ్ చేస్తున్నారు. అట్లా కాకుండా ఆ ఇన్సులిన్ డిపెండెంట్ లేకుండా డెఫినెట్గా కంట్రోల్లో రావడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ అనేసి అవైలబుల్ ఉందండి. అంటే ఇది లైఫ్ లాంగ్ వాడకుండా గెస్టేషనల్లోనే వచ్చిందా, పీరియడ్ ఆఫ్ టైంలోనే వచ్చిందా, లేదంటే ఫ్యామిలీ హిస్టరీతో వచ్చిందా, లేదంటే ఏమైనా స్ట్రెస్ టెన్షన్ వల్ల వచ్చిందా అని తెలుసుకోవడం. దీంతో ఇన్సులిన్ వాడుతున్న డోసేజ్ అనేసి తగ్గించుకుంటూ రావడం, మోస్ట్ హెల్ప్ఫుల్లీ డోసేజ్ అనేసి చాలా వరకు తగ్గించుకుంటూ రావడం, ఇంకా ఎట్లాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉండడానికి ట్రీట్మెంట్ అనేసి హోమియోకేర్ ఇంటర్నేషనల్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, మరి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి డయాబెటీస్? డయాబెటీస్లో మేజర్గా ఫ్యూ కాంప్లికేషన్స్ అనేసి చూసుకుంటామండి. అక్యూట్ ఫేస్లో అంటే సడన్గా డయాబెటీస్ అనేసి డయాగ్నోస్ అయింది, కానీ పేషెంట్ అనేసి తెలుసుకోలేకపోయినారు. సో అట్లాంటి టైమ్స్లో కీటో అసిడోసిస్ రావడం, సడన్గా సివియర్ కోమాలో వెళ్ళిపోవడం అనేసి చూసుకుంటాం. దట్ ఆర్ కాల్డ్ as అక్యూట్ కాంప్లికేషన్స్. మేజర్గా డయాగ్నోస్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత డయాబెటీస్ తోటి కాంప్లికేషన్స్ అనేసి స్టార్ట్ అయ్యేది రెటినోపతి అంటే కన్ను చూపులో మబ్బు ఉండడం, దూరంది సరిగ్గా కనిపించకుండా ఉండడం, ఒక 10 to 20 feet అనేసి వరకు విజన్ అనేసి కరెక్ట్ ఉండడం, దాని తర్వాత మబ్బు కనిపించడం ఎక్కువ వరకు అనేసి చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసే వరకు నెఫ్రోపతి అంటే కిడ్నీలో ఏమైనా ఇబ్బంది ఉండడం, మూత్రం అనేసి ఎక్కువ రావడం, ఆగి రావడం, లేదంటే క్లియర్గా లేకుండా ఉండడం, బర్నింగ్ ఉండడం, మంట ఉండడం, ఆర్ ఇన్కాంటినెన్స్ ఉండడం అంటే కంట్రోల్ లేకుండా ఉండడం కూడా కొంతమందిలో పేషెంట్స్లో కంప్లైంట్స్ అనేసి చూసుకుంటాం. ఆర్ఎల్స్ వీ హ్యావ్ న్యూరోపతి అంటే చేతు కాల్లో తిమ్మిలు రావడం, మంట రావడం, చాలా వరకు టైర్డ్గా వీక్నెస్
వీక్నెస్ అనేసి ఫీల్ కావడం అనేసి, ఆల్ స్లో హీలింగ్ అంటే ఏమైనా గాయం అయినప్పుడు ఎక్కువ టైం తీసుకోవడం అనేసి, విచ్ మే లీడ్ టు గ్యాంగ్రీన్ ఆర్ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అనేసి డయాగ్నోస్ చేయడం, ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ కూడా, ఇట్లాంటి వేరియస్ కాంప్లికేషన్స్ అనేసి డయాబెటీస్ తర్వాత చూసుకుంటామండి. ఓకే, గుంటూరు నుంచి పావని గారు లైన్లో ఉన్నారు. పావని గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. పావని గారు మాట్లాడండి. పావని గారు వినిపిస్తుందా? ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మరి చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఉన్నప్పుడు ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టైప్ 1 డయాబెటీస్ యూజువల్గా అన్డయాగ్నోస్డ్ అనేసి ఉంటుందండి. సో జాగ్రత్తలుగా మేజర్గా లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్కువ వరకు ఫ్యాట్ అనేసి ఇంక్రీజ్ కాకుండా ఉండడం, యూజువల్గా హెల్దీగా ఉండాలి అనేసి ఆస్పెక్ట్ ఉండాలి. ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఎక్కువ ఛాన్సెస్ అనేసి ఉంటాయి. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ లాంటిది రెగ్యులర్గా పాటించాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయడం రాదర్ ద జంక్ ఫుడ్ లాంటిది అనేసి తీసుకున్నప్పుడు, ఇట్లాంటి ప్రాసెస్ అనేసి కొన్ని ఇయర్స్ వరకు అవాయిడ్ చేయొచ్చు. పర్మనెంట్గా కూడా అవాయిడ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేసి ఉంటాయండి. ఓకే, కృష్ణపాలెం నుంచి ప్రతాప్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు 10 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉందండి. చెప్పండి. ఈ మధ్యలో మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం కూడా వచ్చిందండి. ఓకే అండి, మళ్ళీ ఈ 2 నెలల క్రితం జాయింట్లు కూడా వచ్చిందండి. చెప్పండి. ఇప్పుడు నేను 104 గవర్నమెంట్ మందులు వాడుతున్నానండి. ఓకే అండి, ప్రస్తుతం 150 నుంచి 200 లోపు ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు ఈ మందులు గవర్నమెంట్ మందులు వాడుతున్నాం కదా, వీటి వల్ల కిడ్నీకి కానీ లేకపోతే జాయింట్లకి ఏమైనా సమస్యలు ఉన్నాయండి? యూజువల్గా డయాబెటీస్ తోటి కొన్ని కాంప్లికేషన్స్ అనేసి చూసుకుంటామండి. మెడికేషన్స్ అనేసి మీరు యూస్ చేస్తుంది డెఫినెట్గా హెల్ప్ఫుల్ అనేసి ఉంటాయి, కానీ డయాబెటీస్ తోటి 5 to 6 years తర్వాత కాంప్లికేషన్స్ అనేసి స్టార్ట్ అయిపోతాయి. మేజర్గా రెటినోపతి లాంటి కాంప్లికేషన్, అంటే కన్ను చూపులో మబ్బు ఉండడం, కరెక్ట్ విజన్ లేకుండా ఉండడం అనేసి, నెక్స్ట్ జాయింట్ పెయిన్స్ రావడం, లేదంటే కిడ్నీలో ఇబ్బంది ఉండడం, మూత్రం ఎక్కువ రావడం, ఆగి ఆగి రావడం, ఫ్రీక్వెన్సీ అనేసి ఎక్కువ కావడం, లేదంటే కలర్ అనేసి చేంజ్ ఉండడం, మంట ఉండడం, ఇన్కాంటినెన్స్ ఉండడం, ఇట్లాంటి వేరియస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కిడ్నీకి రిలేటెడ్ చూసుకుంటాం. ఆర్ న్యూరోపతి వచ్చేసే వరకు చేతులు కాళ్ళు తిమ్మిర్లు ఉండడం, మంట ఉండడం, బాడీ అంతా టయర్డ్గా ఉండడం, వీక్నెస్ అనేసి ఉండడం, హెడ్ఏక్ ఉండడం, నాజియా ఉండడం, వామిటింగ్ ఉండడం, అబ్డామినల్ పెయిన్స్ అనేసి, ఇట్లాంటి వేరియస్ కాంప్లికేషన్స్ అనేసి డయాబెటీస్ తోటి స్టార్ట్ అయిపోతాయండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఇచ్చేది బేసికల్గా బాడీకి ఎట్లాంటివి కాంప్లికేషన్స్ అనేసి రాకుండా ఉండడానికి. దో విత్ డయాబెటీస్ ఆల్సో బాడీ అనేసి హెల్దీగా ఉండాలి, డోసేజ్ అనేసి అలోపతిది తగ్గించుకుంటూ రావడం అనేసి స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ అనేసి అవైలబుల్ ఉంటుందండి. ఓకే, అలాగే వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉందని మీరు చెప్పారు. మరి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నప్పుడు ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్గా చెప్పినట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేసి ఈ రోజుల్లో ఎక్కువ మేజర్గా కారణాలు అనేసి చూసుకుంటున్నామండి. సో ఫ్యామిలీలో ఆల్రెడీ ఇట్లాంటిది హిస్టరీ ఉన్నప్పుడు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడం, జంక్ ఫుడ్ లాంటిది అవాయిడ్ చేయడం, స్ట్రెస్ టెన్షన్ లాంటిది ఈ రోజుల్లో ఎక్కువ వరకు ఇదే కాజేషన్ వల్ల ఎక్కువ వరకు డయాబెటీస్ రావడం, యంగ్ ఏజ్లో రావడం చాలా ఇబ్బంది, ఇంకా సివియర్ కాంప్లికేషన్స్కి తీసుకోవడం అనేసి చూసుకుంటాం. స్ట్రెస్ టెన్షన్స్ లాంటిది ఉన్నప్పుడు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇన్సులిన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేసి తక్కువ అయిపోవడం, లేదంటే ఇన్సులిన్ హార్మోన్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు కూడా సెల్స్ అనేసి కరెక్ట్గా అబ్జర్వ్ చేయకపోవడం అనేసి చూసుకుంటాం. ఓవర్ వెయిట్ ఉన్నందుకు కూడా డిప్రెషన్ లాంటిది కండిషన్స్ అనేసి విత్ డయాబెటీస్ అనేసి చూసుకోవచ్చండి. ఓకే, ఆదిలాబాద్ నుంచి తిరుపతి గారు లైన్లో ఉన్నారు. తిరుపతి గారు, డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి. ఓకే ఓకే మేడం. తిరుపతి గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో ఉంచి డైరెక్ట్గా మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు తిరుపతి మేడం. చెప్పండి. నా ఏజ్ వచ్చి 37 మేడం. ఓకే అండి, చెప్పండి. మేడం నాకు 1 year నుంచి ఉంది మేడం డయాబెటిక్. ఓకే అండి. ప్రస్తుతానికి మెట్ఫార్మిన్ వాడుతున్నాం మేడం. ఓకే అండి. అయితే పూర్తిగా తగ్గాలంటే ఏం చేయాలి మేడం? డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేసి స్టార్ట్ చేసినప్పుడు సడన్గా స్టాపేజ్ అనేసి ఉండదండి మెడికేషన్స్కి. అలోపతిక్ మెడికేషన్స్ వాట్ యు ఆర్ యూజింగ్ అది వాడుకుంటా హోమియోపతిక్ మెడికేషన్ స్టార్ట్ చేయడం అనేసి ఉంటుంది. బాడీ రెస్పాన్స్ తోటి డోసేజ్ అనేసి తగ్గించుకుంటూ రావడం విత్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజెస్ తోటి, నెక్స్ట్ మనం ఎట్లాంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఉండడానికి ట్రీట్మెంట్, ఇంకా సజెషన్, ఇంకా డైట్ చార్ట్ అనేసి హోమియోకేర్ ఇంటర్నేషనల్ అవైలబుల్ ఉంటుందండి. మీరు ఒకసారి దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి ఉన్న
రిపోర్ట్స్ ఒకటి అప్రోచ్ అయితే డెఫినెట్గా హెల్ప్ఫుల్ ఉంటుందండి. ఓకే, వెంకటరమణ గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. వెంకటరమణ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. నాకు 2 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి. ఓకే అండి. నా వయసు 53 సంవత్సరాలు. ఓకే అండి. కొంచెం 200కి తగ్గట్లేదండి. ఓకే అండి. టాబ్లెట్ వాడుతున్నాను. ఓకే అండి. మరి 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి అప్పుడప్పుడు వారానికి 2 సార్లు అట్లా మోషన్స్ అవుతున్నాయి. 4-5 అయ్యి ఆగిపోతాయి. ఓకే అండి. తర్వాత 2 రోజుల నుంచి ఏంటో గ్యాస్ నొప్పిలాగా పొట్టంతా నొప్పిగా ఉంటుంది. ఓకే అండి. అలా ఉందండి. ఇంకేం సమస్య ఉందండి? ఇంకేం లేదండి, అదే. ఓకే అండి. డెఫినెట్గా ఏజింగ్ అనేసి ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఇంకా డయాబెటీస్ లెవెల్స్ అనేసి మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత కూడా ఫ్లక్చువేషన్స్ హయ్యర్ ఫేస్లోనే ఉన్నాయి. కాబట్టి మీరు ట్రీట్మెంట్ అనేసి స్టార్ట్ చేసినప్పుడు కాంప్లికేషన్స్కి అవాయిడ్ చేయడం, షుగర్ లెవెల్స్ అనేసి డెఫినెట్గా కంట్రోల్లో రావడం, దీంతో వచ్చిన వేరియస్ అదర్ ట్రీట్మెంట్స్ తోటి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అనేసి హోమికేర్ ఇంటర్నేషనల్ అవైలబుల్ ఉంటుందండి. మీరు ఒకసారి రిపోర్ట్స్ తోటి అప్రోచ్ అయితే డెఫినెట్గా హెల్ప్ఫుల్ అనేసి ఉంటుంది. ఏదైనా కానీ ఒకసారి వచ్చి కన్సల్ట్ చేస్తే బెటర్ అంటారు. ఓకే, అలాగే డయాబెటీస్ వచ్చిన తర్వాత ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యూజువల్గా హోమికేర్ ఇంటర్నేషనల్లో మనం చెప్పేసే వరకు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఎట్లాంటివి ఉండవండి. కానీ డయాబెటీస్ లాంటి కండిషన్స్కి డెఫినెట్గా కొన్ని ఫుడ్ అనేసి అవాయిడ్ చేయడం అనేసి అడ్వైస్ ఉంటుంది. ఫ్రూట్స్ అనేసే వరకు కస్టర్డ్, యాపిల్, మ్యాంగో, సపోటా, బనానా ఇట్లాంటివి ఫ్రూట్స్ అనేసి అవాయిడ్ చేయడం అనేసి అడ్వైస్ ఉంటుంది. యూజువల్గా దీంట్లో డైరెక్ట్ షుగర్ లెవెల్స్ అనేసి ఉంటాయి. కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం, లేదంటే లైక్ మోసంబి, సంత్రా, లేదంటే యాపిల్ లాంటివి కొంతవరకు తీసుకోవడం అనేసి అడ్వైస్ అనేసి ఉంటుందండి. డెఫినెట్గా డైట్ అనేసి మెయింటైన్ చేసినప్పుడు, వెయిట్ అనేసి తగ్గించినప్పుడు కూడా ఇన్సులిన్ హార్మోన్ అనేసి మనం మెడికేషన్ ఇంజెక్షన్ తీసుకోకుండా మెడిసిన్స్ తోటి కంట్రోల్ రావడం, కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి మెయింటైన్ చేయడం అనేసి అడ్వైస్ ఉంటుందండి. ఓకే, అలాగే డయాబెటీస్ వచ్చిన తర్వాత ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు రావాలంటారు? అంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ అనేసి యూజువల్గా వచ్చేసే వరకు నీ నాట్ టు గో ఫర్ జిమ్ ఆర్ ఏరోబిక్స్ అండి. అట్లీస్ట్ ఒక 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అనేసి ఉంటుందండి. విత్ ఏజింగ్ యూజువల్గా డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ చూసుకుంటాం. అంటే ఏమైనా గాయం అయినప్పుడు అది ఆరడానికి ఎక్కువ టైం అనేసి తీసుకున్నప్పుడు, ఏమైనా గాయం అయినప్పుడు డెఫినెట్గా దానికి క్లీనింగ్ చేసుకోవడం ఆర్ ప్రివెంటివ్ అనేసి చూసుకోవడం, అంటే గాయం కాకుండా ఉండడం అనేసి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. గాయం అయినప్పుడు కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని దానికి నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే అది అల్సర్స్ లాంటి ఫామ్ కాకుండా, గ్యాంగ్రీన్ ఫామ్ కాకుండా యాంప్యుటేషన్ వరకు పోవడం కూడా అనేసి చూసుకుంటాం. అంటే తీసేయడం అంటే అంత డిస్ట్రక్టివ్ డీజనరేషన్ చేంజెస్ అనేసి అయిపోతాయి. కాబట్టి అట్లాంటి కాకుండా యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ యువర్ ఫుట్ అట్లీస్ట్, సో దట్ ఏమైనా గాయం అయినప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే హెల్ప్ఫుల్ అనేసి ఉంటుంది. మియాపూర్ నుంచి రమ్య గారు లైన్లో ఉన్నారు. రమ్య గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. నాకు డయాబెటిక్ ఉందండి. హలో, నాకు నా పేరు రమ్య అండి. డయాబెటిక్ ఉందండి. ఓకే అండి. ఎప్పటి నుంచి ఉందండి డయాబెటీస్? చాలా నెలల నుంచి, 3 సంవత్సరాల నుంచి ఉందండి. ఓకే అండి, చెప్పండి. నాకు మా బొటన్ వేళ్ళు గోల్ దగ్గర ప్రాబ్లం గా ఉందండి. షుగర్ ఏమో కొద్ది 150 ఉంది. ఓకే అండి. అది నొప్పిగా ఉంటుంది. ఒక్కొక్కసారి యూరిన్ ఎక్కువ ఫామ్ అవుతుంది. ఓకే, ఏమైనా బ్లడ్ టెస్ట్ లాంటిది ఏమైనా చేయించుకున్నారా అండి? ఏమైనా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారా? మళ్ళీ ఇప్పుడు ఏం చేయించుకోలేదండి. 1 month అయినాక మళ్ళీ చేయించుకోవాలండి. ఓకే అండి. ఇంకా నొప్పి అనేసి బొట్టనేలు అంతే ఉంటుందా అండి? నొప్పిగా ఉంటుందండి బొటన్ వేళ్ళు. వాపు ఉందా అండి? వాపేం లేదండి, నొప్పిగా ఉంటుంది బాగా. ఓకే, ఏమైనా గాయం లాంటిది ఏమైనా అయిందా అండి? అదేం కాలేదు, ఎందుకో నొప్పి అన్నమాట. ఓకే అండి. యూజువల్గా గౌటీ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బొటనేలే అండి. అంటే గ్రేట్ టో ఎఫెక్ట్ చేయడం అనేసి చూసుకుంటాం. గౌటీ ఆర్థరైటిస్ వచ్చేసే వరకు సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేసి ఎక్కువ ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేసి
జాయింట్స్ దగ్గర డిపాజిషన్ కావడం అనేసి చూసుకుంటాం. సో యూజువల్గా గ్రేట్ టో బొటనీల్ అనేసి ఎఫెక్ట్ కావడం, అక్కడ నొప్పి ఉండడం, వాపు ఉండడం, రెడ్నెస్ ఉండడం, వేడిగా ఫీల్ కావడం, లైట్ వెయిట్ బెడ్షీట్ కూడా అక్కడ పడినప్పుడు హెవీగా పెయిన్ఫుల్ అనేసి ఉండడం అనేసి చూసుకుంటాం. ఆర్ఎల్స్ ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ డయాబెటీస్ వల్ల కూడా జాయింట్స్ పైన ఎఫెక్ట్ చేయడం అనేసి చూసుకుంటామండి. ఒకసారి మీ దగ్గర ఉన్న హోమికేర్ ఇంటర్నేషనల్కి అప్రోచ్ అయితే డెఫినెట్గా మీకు కరెక్ట్ అడ్వైస్ ఇంకా ట్రీట్మెంట్ అనేసి అవైలబుల్ ఉంటుందండి. ఓకే, కడప నుంచి జయరామ్ గారు లైన్లో ఉన్నారు. జయరామ్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం కడుపులో ఎక్కువ అల్సర్స్ అట్లా ఉందా మేడం? చెప్పండి. అదే మేడం, ఎక్కువ డైజెషన్ కాదు మేడం అట్లా. ఓకే, అదే మేడం ప్రాబ్లం చెప్పండి మేడం. ఓకే, మళ్ళీ- డైజెస్ట్ అవ్వట్లేదు, కడుపులో అల్సర్లా ఉంది అని అడుగుతున్నారు. ఇంకేం ఇబ్బంది అవుతుందండి? యూరిన్ కొంచెం ఎక్కువ వస్తుంది మేడం. యూరిన్ బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా అండి మీరు? లేదు మేడం. ఎప్పటి నుంచి ఉందండి ఇబ్బంది ఇది? 1 year నుంచి మేడం. ఓకే, ఏమైనా అల్ట్రాసోనోగ్రఫీ లాంటిది ఏమైనా చేయించుకున్నారా? లేదు మేడం. ఏజ్ ఎంత అండి మీది ఇప్పుడు? 25 ఏం పని చేస్తారు? మేడం. ఇక్కడ వర్క్ చేస్తాం మేడం, స్కూల్లో వర్క్ చేస్తాం. ఓకే అండి, చాలా కారణాల వల్ల మనం అల్సర్స్ లాంటిది ఫామ్ కావడం, ఇండైజెషన్ అనేసి చూసుకోవచ్చు అండి. డెఫినెట్గా మీరు ఒకసారి టెస్ట్ అనేసి అట్లీస్ట్ ఆర్బిఎస్ లాంటిది, ఇఫ్ యూ ఫీల్ లైక్ డయాబెటీస్ లాంటిది ఏమైనా కండిషన్ ఉందంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ లాంటిది ఇన్వెస్టిగేషన్ చేయించుకున్నప్పుడు హెల్ప్ఫుల్ అనేసి ఉంటుందండి. టు ఎస్ ఆర్ నో అనేసి తెలుసుకోవడం అనేసి చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసే వరకు అల్సర్స్తో ఫామ్ కావడం, యాసిడిటీ ఉండడం, ఛాతీలో నొప్పి ఉండడం, మంట ఉండడం అనేసి యూజువల్గా చూసుకుంటామండి. అంటే పులుపు లాంటిది ఫుడ్ తీసుకోవడం, లేదంటే మసాలా ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ స్ట్రెస్ టెన్షన్ లాంటివి తీసుకోవడం, లేదంటే ఫుడ్ అనేసి కరెక్ట్ టైంకి తీసుకోలేనప్పుడు కూడా మనం ఇట్లాంటి ఇబ్బంది అనేసి చూసుకుంటామండి. సో మీరు ఒకసారి దగ్గర ఉన్న హోమికేర్ ఇంటర్నేషనల్కి అప్రోచ్ అయితే డెఫినెట్గా హెల్ప్ఫుల్ అనేసి ఉంటుందండి. ఓకే, అలాగే డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫైనల్గా అంటే హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏమైనా జాగ్రత్తలు పాటించాలా అంటే ఫుడ్ విషయంలో, మెడిసిన్స్ వాడేటప్పుడు? యూజువల్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమ్లిమమ్ ట్రీట్మెంట్ అనేసి అవైలబుల్ ఉంటుందండి. అంటే డయాబెటీస్ ఎప్పటి నుంచి ఉంది, ఎట్లా లెవెల్స్ అనేసి ఫ్లక్చువేట్ అవుతున్నా, దీంతో ఇంకా ఏం ఇబ్బంది అనేసి తెలుసుకోవడం అనేసి ప్రాసెస్ అనేసి ఉంటుందండి. దీంతో మేజర్గా ఏ కారణాల వల్ల వచ్చిందా, స్ట్రెస్ వలన, లైఫ్ స్టైల్ చేంజెస్ వలన, లేదంటే ఫ్యామిలీ హిస్టరీతో వచ్చిందా అని తెలుసుకోవడం, దీంతో పేషెంట్ మనస్తత్వం ఎట్లా ఉంది తెలుసుకోవడం, అంటే పేషెంట్ మెంటాలిటీ ఎట్లా ఉంది, దీంతో ఆకలి, నిద్ర, మోషన్ ఏ దానిలో కంఫర్టబుల్ ఉంటారు, ఇట్లాంటివి మైన్యూట్ డీటెయిల్స్ తెలుసుకొని జెనెటిక్ రెమెడీ ఇచ్చినప్పుడు యూజువల్గా ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ అనేసి ఉండవండి. కానీ మెడిసిన్స్ తోటి ఒక డైట్ చార్ట్ చేయడం అనేసి ఉంటుంది, అది ఫాలో చేస్తే డెఫినెట్గా హెల్ప్ఫుల్ అనేసి ఉంటాయండి. షుగర్ లెవెల్స్ అనేసి డెఫినెట్గా కంట్రోల్లో రావడం, బాడీ అనేసి కాంప్లికేషన్స్ లేకుండా ఉండడం, హెల్దీగా ఉండడం విత్ డయాబెటీస్ తోటి కూడా ఆస్పెక్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, అబుదాబి నుంచి ఆనంద్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో 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 అండి, చెప్పండి. నమస్కారం అండి. ఆనంద్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో ఉంచి డైరెక్ట్ గా డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. ఓకేనండి. అది నేను అబుదాబి నుంచి మాట్లాడుతున్నాను. అది 10-11 ఏళ్ల నుంచి నాకు డయాబెటీస్ ఉందండి. ఓకే అండి. నాకు 55 సంవత్సరాలు. ఓకే అండి. అయితే యాక్చువల్ గా అది ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాను, అది మందులు అవి వేసుకుంటాను. అయితే అది ఉపవాసము, డయాబెటీస్ వాళ్ళు ఉపవాసం ఉండొచ్చా? నాకు సందేహం ఉంది. ఉపవాసం ఉండవచ్చా? డెఫినెట్గా ఇట్ డిపెండ్స్ అపాన్, ఓకే చెప్పండి మీరు. డెఫినెట్గా మీ బాడీ పైన డిపెండ్ అవుతుందండి. యూజువల్గా స్టార్వేషన్ వల్ల ఎక్కువ వరకు ఇబ్బంది అనేసి చూసుకుంటాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండి. అంటే ఉపవాసం అనేది చేయకుండా ఉండడమే బెటర్ అంటారు. షుగర్ లెవెల్స్ అనేసి ఫ్లక్చువేట్ కావడం అనేసి చూసుకుంటామండి. పేషెంట్ ఇబ్బంది పడతారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. గ్లూకోజ్ లెవెల్స్ అనేసి ఫ్లక్చువేట్ కావడం, హార్మోన్ లెవెల్స్ అనేసి ఫ్లక్చువేట్ కావడం అనేసి చూసుకుంటాం. స్టార్వేషన్ వల్ల ఆల్రెడీ ఫుడ్ తీసుకున్నది కరెక్ట్గా అబ్జార్ప్షన్ అనేసి అవుతలేదు, ఇన్సులిన్ హార్మోన్ లేనందుకు. ఇంకా స్టార్వేషన్ అట్లాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా బాడీకి ఇబ్బంది అనేసి చూసుకుంటాం. ఇట్ డిపెండ్స్ అబ్సల్యూట్లీ అపాన్ ద పర్సన్ అండి. ఎవ్రీ ఇండివిజువల్ has its own tendency. It is absolutely your choice అండి. ఓకే, హైదరాబాద్ నుంచి మనోహర్ గారు లైన్లో ఉన్నారు. మనోహర్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. హలో హలో అండి, చెప్పండి. హలో డాక్టర్, నాకు 10 years నుంచి డయాబెటిక్ ఉందండి. చెప్పండి సార్.
నాకు 10 ఇయర్స్ నుంచి డయాబెటిక్ పేషెంట్ అండి. ఓకే అండి, నేను మార్నింగ్ పౌడర్ తీసుకుంటాను. హలో, చెప్పండి. మధ్యాహ్నం ఒకసారి పుల్కా భోజనం చేస్తాను, రైస్ కొద్దిగా. తర్వాత ఈవినింగ్ నైట్ పళ్ళు తీసుకుంటాను. ఓకే అండి, 10 ఇయర్స్ నుంచి కంట్రోల్లో ఉంటుంది తప్ప పూర్తిగా పోవట్లేదు. ఇట్లా హోమియో మెడిసిన్తో పూర్తిగా పోగొట్టుకోవచ్చా? మీరు మెడికేషన్స్ ఎట్లాంటివి ఏమి యూజ్ చేస్తలేరా అండి? నేను ఒక టాబ్లెట్ వేసుకునేదండి, జీమత్తు అనేటువంటిది ఒక టాబ్లెట్ తీసుకునేది. చెప్పండి. మెడిటేషన్ అంటే జీమత్తు ఒకటి వాడేదండి. ఓకే, తర్వాత మళ్ళీ జనరిక్ టాబ్లెట్ గ్లిండా 2 వాడుతున్నాయి ఇప్పుడు. ఓకే అండి, అంతేనండి, ఇంకేం టాబ్లెట్స్ తీసుకోవట్లేదు ఇక. ఓకే అండి. డైలీ ఒకటే. డెఫినెట్గా మీరు మెడికేషన్స్ పైన ఉన్నారు కాబట్టి షుగర్ లెవెల్స్ అనేసి కంట్రోల్లో ఉన్నాయండి. ఉన్న మెడికేషన్స్ తోటి హోమియోపతిక్ మెడికేషన్ స్టార్ట్ చేయడం అనేసి అడ్వైస్ ఉంటుందండి. ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ పైన మెడికేషన్స్ ఉన్నారు, ఒకటేసారి ఆపేయడం అనేసి కుదరదండి. దీంతో హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు బాడీకి వచ్చిన కాంప్లికేషన్స్ లైక్ రెటినోపతి, కన్ను చూపులు మబ్బు ఉండడం, ఆర్ నెఫ్రోపతి వచ్చేసే వరకు కిడ్నీలో ఏమైనా ఇబ్బంది ఉండడం, న్యూరోపతి చేతుల కాళ్ళు తిమ్మిలు రావడం, ఏమైనా గాయమైనా, ఇట్లాంటి కాంప్లికేషన్స్ లేకుండా బాడీ హెల్దీగా ఉండడం, అలోపతిక్ ఆర్ అదర్ మోడ్ ఆఫ్ సిస్టమ్ నుంచి మీరు ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నది అది డోసేజ్ అనేసి తగ్గించుకుంటూ రావడం అనేసి ట్రీట్మెంట్ అనేసి స్టార్ట్ చేయడం అనేసి ఉంటుందండి. డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేసి అవైలబుల్ ఉందండి. ఓకే, అలాగే డయాబెటీస్ని ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? యూజువల్గా మేజర్గా 3 సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేసి పేషెంట్ కంప్లైంట్ చేస్తారండి. పాలియూరియా, పాలిడిప్సీ అండ్ పాలిఫేజియా. అంటే అధిక దాహం ఉండడం, డ్రైనెస్ ఆఫ్ ద మౌత్ అనేసి చాలా ఉండడం, అధిక మూత్రం అనేసి పాస్ చేయడం, యూరినేషన్ ఫ్రీక్వెన్సీ అనేసి ఇంక్రీజ్ కావడం, ఇంకా ఆకలి అనేసి ఎక్కువ ఉండడం. ఇది మేజర్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్స్కి పోవడం అనేసి అడ్వైస్ ఉంటుందండి. ఇన్వెస్టిగేషన్స్లో బేసికల్గా ఫాస్టింగ్ ఇంకా పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ అనేసి తీసుకుంటాం అనమాట. అంటే ఫాస్టింగ్ అంటే విత్ 6 to 8 అవర్స్ అనేసి వితౌట్ ఎనీ ఫుడ్ తీసుకున్నాం, నైట్లో డిన్నర్ తీసుకున్న తర్వాత ఏం తీసుకోకుండా ఫస్ట్ బ్లడ్ అనేసి ఇవ్వడం, అదే అగైన్ ఆఫ్టర్ 2 hours ఆఫ్టర్ హ్యావింగ్ అ బ్రేక్ఫాస్ట్ అగైన్ బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవడం అనేసి దానివల్ల మనకి ఈజీగా ఫాస్టింగ్ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ అని ఎట్లయినా తెలుసుకోవడం. ఈ రోజుల్లో ఎక్కువ వరకు HbA1c అనేసి ఇన్వెస్టిగేషన్లో లాస్ట్ 3 months నుంచి ఎట్లాంటి డయాబెటిక్ లెవెల్స్ అనేసి ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం అనేసి ఉందండి. ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఆల్సో. అంటే ఎనీ టైమ్ ఆఫ్ ద డే ఆర్ ఎనీ టైమ్ విచ్ ఇస్ కన్వీనియంట్ అప్పుడు మనం బ్లడ్ షుగర్ అనేసి టెస్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇట్ ఇస్ మోర్ దెన్ 200 రిపీటెడ్గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇంకా పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ తెలుసుకొని కన్ఫర్మేటివ్ చేసుకుంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేసి స్టార్ట్ చేసినప్పుడు హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే, హోమియోపతిలో డయాబెటీస్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.